పాలెం ప్రాంతంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 3 చిన్నారులున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిని ఘటనాస్థలి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. తాజా పరిస్థితి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతర్ కళా ప్రస్తుతం మంటల అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది ఉన్నారు భవనంలో ప్రస్తుతం? ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి పాలెం ఏరియా వచ్చేసేసి మనకు ఇది ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉండేటటువంటి కీలకమైనటువంటి ఏరియా అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా 5 అంతస్తుల బిల్డింగ్. ఇందులో ఉదయం 7 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 7 మృతి చెందారు. 3 చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో మరణించినట్లు కూడా అధికారికంగా కొద్దిసేపటి క్రితంగా పోలీస్ యంత్రాంగము వారికి రెస్క్యూ టీము బయటికి తీసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్నటువంటి పాలెం కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము. చాలా రద్దీగా ఉండేటటువంటి ఏరియా. అంతేకాకుండా ఇరుకైనటువంటి సందులు ఉండటంతో ఈ ప్రమాదం లో జరిగినటువంటి సమయం అనుకోవచ్చు, లోపలికి అగ్నిమాపక రెస్క్యూ టీమ్ అనుకోవచ్చు, ఇక్కడ అగ్నిమాపక సంబంధించినటువంటి ఈ వాహనాలు లోపలికి వెళ్ళడానికి కూడా కొంత కష్టమైనటువంటి పని ఉన్నటువంటి సమయంలో అత్యవసరంగా దాదాపు 30 ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. దీనికి సంబంధించినటువంటిది అధికారులందరూ కూడా కొంత సమయం అక్కడికి లేట్ గా రావడం కూడా ఈ ప్రమాదం మరింత కూడా సంఖ్య పెరిగిన దానికి కూడా కారణం అని చెప్పవచ్చు. దాదాపు ఇది మనకు ఇక్కడ చలికాలము తగ్గి తర్వాత ఎండాకాలం కూడా ప్రారంభం అవుతున్నటువంటిది ఒకవైపు. తరచుగా కూడా ఈ భారీ అగ్ని ప్రమాదాలు ఢిల్లీలో ఎక్కువగా మనకు ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలంతా కూడా సంభవిస్తుంది. కానీ ఇక్కడ పాలెము ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము. అంతేకాకుండా ఇక్కడ పాలెంలో ఏదైతే ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ లో అసలు దీనిలో ఉండేటటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ లో 2వ అంతస్తు 3వ అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. కీలకంగా ఇందులో దేని వలన ఈ ప్రమాదం సంభవించింది అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా సరైనటువంటి సమాచారం లేదు అధికారుల నుండి. ఏదైతే మంటలు వ్యాపించిన వెంటనే డిఎఫ్ఎస్ కి సంబంధించిన ఢిల్లీ పోలీస్ యంత్రాంగానికి వెంటనే సమాచారం ఇవ్వడము, అరగంట తర్వాత అక్కడికి ఫైర్ ఇంజిన్స్ అంతా కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా కొంత తెలియాల్సి ఉంది. ప్రమాదములో దాదాపు 2వ అంతస్తు 3వ అంతస్తులో మాత్రము ఏదైతే కొన్ని ఫ్యామిలీస్ అక్కడ ఉంటున్నారు. అయితే పైన 4, 5వ అంతస్తుల్లో దీనికి సంబంధించినటువంటిది పాలెం ఇక్కడంతా కూడా కొంత మనకు బిజినెస్ వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైనా అందులో కెమికల్స్ కి సంబంధించినటువంటిది ఏదైనా ఉందా అన్నది కూడా మరొక కోణం నుంచి కూడా ఆలోచిస్తున్నారు. కానీ భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇంకా మరికొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఏదైతే మనకు గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి ఫ్లోర్ లో కూడా మరికొంతమంది ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో చుట్టూరా కూడా అదంతా కూడా దగ్గరగా ఇళ్లు ఉండేటటువంటి ప్రాంతం కూడా కావడంతో మరి ఇటువైపు కూడా ఇతర నివాస గృహాలు ఏదైతే కూడా వ్యాపించేటటువంటి అవకాశం ఉంది అన్న దాంతో కూడా వెంటనే ఆ ప్రాంతాలను అన్నిటిని కూడా ఖాళీ చేయించడం జరిగింది. అనంతరము అక్కడ రెస్క్యూ టీం అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళని కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రమాదానికి గల కారణం మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలను అన్నిటిని కూడా ఖాళీ చేయడం జరిగింది. ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గర ఈ ప్రమాదం సంభవించడంతో కొంత అక్కడ ఏదైతే మనకు వాహనాలు వెళ్లేందుకు అనుకోవచ్చు, ఎయిర్పోర్ట్ కు వెళ్లేటటువంటి రూట్ అంతా కూడా కొంత ట్రాఫిక్ తర్వాత రూట్ కూడా చేంజ్ చేసినటువంటిది కూడా అది కొంతసేపు క్రితంగా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ. ये सुबह 6-6:45 बजे के आसपास शॉर्ट सर्किट हुआ है बाहर। 3 फेज का मीटर है इनका
और उसी वजह से धीरे धीरे आग बढ़ती गई। फायर ब्रिगेड को इन्फॉर्म किया गया, जो कम से कम 40 मिनट देर से आई, और जिसका सिस्टम भी काम नहीं कर रहा था। उनकी जो सीढ़ियां थी, हाइड्रोलिक मशीन थी, वो भी समय से नहीं खुल पाई। अगर वो समय से खुल पाती तो इस हादसे को होने से बचाया जा सकता था। और हम 7 डेड बॉडी अभी निकाल चुके हैं, और अभी अंदर छोटे छोटे बच्चे थे। एक बच्चे को तो ऊपर से फेंका है जो 1 साल का था, एक ने ऊपर से छलांग लगाई है, एक जलता हुआ जल गया था पूरी तरह, वो पहले निकल गया तो उसको सफदरजंग हॉस्पिटल में लेके गया। और 7 डेड बॉडी तो अभी तक निकाल चुकी है फायर ब्रिगेड, और अभी अंदेशा है शायद और कुछ फंसे हुए। इसमें पूरा परिवार रहता था, कम से कम 10 से 12-14 लोग इसमें रहते थे। नीचे पूरे में शोरूम था, 2 फ्लोर के ऊपर बेसमेंट और 2 फ्लोर, ऊपर 2 फ्लोर में 5 फ्लोर की बिल्डिंग थी, ऊपर 2 फ्लोर में ये पूरा परिवार रहता था। कम से 14-15 लोग रहते थे। नीचे लगी, ये नीचे बिल्कुल नीचे आग लगी, शॉर्ट सर्किट की वजह से। उनको समय नहीं लगा अपने आप को बचाने का, वो नीचे भाग के नहीं आने पाए, क्योंकि धुआं इतना हो गया था, आग इतनी तेजी से होने लगी थी। ये बहुत बड़ा हादसा हुआ पालम के अंदर, ऐसा नहीं होना चाहिए। इसमें फायर ब्रिगेड की भी लापरवाही है। मैं मानता हूँ ये सुबह